ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: చట్టసభలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పాట్నాలో జరిగిన 85వ అఖిల భారత స్పీకర్ల సదస్సు నిర్ణయించిందని లోక్సభ సభాపతి ఓం బిర్లా తెలిపారు. గత 10 సంవత్సరాల్లో దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $800 కోట్ల పెరిగిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశం ప్రపంచ ఆహార కేంద్రంగా మారుతుందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 4 కోట్లకు పైగా ఖాతాలు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు: చట్టసభలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పాట్నాలో జరిగిన 85వ అఖిల భారత స్పీకర్ల సదస్సు నిర్ణయించిందని లోక్సభ స్పీకర్ సదస్సు ఎక్స్ అఫిషియో చైర్మన్ అయిన ఓం బిర్లా తెలిపారు. సదస్సు గురించి ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 5 తీర్మానాలను ఈ సందర్భంగా ఆమోదించామని వెల్లడించారు. రాజ్యాంగం విలువలను మరింతగా పెంచేలా చట్టసభల నిర్వహణ ఉండాలని కూడా తీర్మానించామని అన్నారు. సభా నిర్వహణలో ఆటంకాలు లేకుండా చూడాలని, అర్థవంతమైన చర్చలకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని సదస్సు నిర్ణయించిందని చెప్పారు. మెరుగైన సేవలందించడం కోసం సాంకేతిక సహకారాన్ని, కృత్రిమ మేధని కూడా స్వీకరించాలని సదస్సు నిర్ణయించిందని ఓం బిర్లా వివరిస్తూ, माननीय पीठासीन अधिकारियों की उनके उत्कृष्ट विचार, उनके अनुभव, उनके संस्थाओं के इनोवेशन आने वाले समय के अंदर देश के लोकतंत्र को सशक्त करेंगे, संवैधानिक मूल्यों को सशक्त करेंगे और संविधान के मार्गदर्शन में हम सब हमारी विधायी संस्थाओं को हमने साझा किया ताकि हम अपनी अपनी विधानसभा को श्रेष्ठ विधानसभा बनाकर जनता की अपेक्षाओं आकांक्षाओं को पूरा कर सके. కాగా ఈ 2 రోజుల సదస్సుకు దేశంలోని 23 శాసనసభలకు చెందిన 41 మంది స్పీకర్లు హాజరయ్యారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $800 కోట్ల పెరిగిందని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది వచ్చే దశాబ్దంలో $4,400 కోట్ల చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి ఈరోజు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2027లో స్వదేశీ గగన్యాన్ మిషన్, 2028లో చంద్రయాన్ 4, 2030లో శుక్రయాన్ మిషన్ వంటివి భారత అంతరిక్ష కేంద్రం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని అభివర్ణించారు. అంతరిక్ష ఆవిష్కరణలకు అంకుర సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగినంత ప్రోత్సాహం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ ఆహార కేంద్రంగా మారుతుందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరితో కలిసి ఇండియా పెవిలియన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి యావత్ ప్రపంచానికి మేలు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆహార కేంద్రం కావాలన్నదే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ఇప్పటిదాకా ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా ఈ పథకం 2015 జనవరి 22న ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు బాలికల కోసం సుకన్య సమృద్ధి ఖాతాను ఏదైనా పోస్టాఫీస్ లేదా వాణిజ్య బ్యాంకు బ్రాంచ్లో తెరవడానికి అనుమతిస్తుంది. ఇది కనీస ప్రారంభ డిపాజిట్ $250తో ప్రారంభమవుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ సంవత్సరం జనవరి 22వ తేదీకి సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కుమార్తెల ఉజ్వల భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టడానికి ఆయా కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐఐటీలతో పాటు పలు ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కాగా పరీక్ష రాసే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. పరీక్షా హాల్లోకి విద్యార్థులు ఖచ్చితంగా అడ్మిట్ కార్డును తీసుకువెళ్లాలని సూచించింది. దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికేట్లు ఉంచుకోవాలని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒడిశా కోనార్క్లోని సూర్య దేవాలయంలో నిర్వహిస్తున్న జిల్లా మినరల్ ఫౌండేషన్ ప్రదర్శనను ఈరోజు సందర్శించారు. ఒడిశా ప్రభుత్వ సహకారంతో గనుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఈ నెల 18న ప్రారంభమై ఈ రోజు వరకు సాగింది. పర్యావరణ అనుకూలమైన విధానాలను గనుల తవ్వకాల్లో అనుసరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కాగా మంత్రి తన పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న వివిధ స్వయం సహాయక బృందాల సభ్యులతో సమావేశమయ్యారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో అంతర్రాష్ట్ర సంయుక్త ఆపరేషన్లో కనీసం 18 మంది మావోయిస్టులు మరణించారని నక్సల్స్ ఆపరేషన్స్ ఛత్తీస్గఢ్ అదనపు డైరెక్టర్ జనరల్ వివేకానంద్ సిన్హా తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో నక్సలైట్ల కేంద్ర కమిటీ సభ్యుడు జైరాం అలియాస్ చలపతి కూడా మరణించారని పేర్కొన్నారు. ఇప్పటికే చలపతి మీద ₹1 కోటి రివార్డు ఉందని తెలిపారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా, ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారని వివేకానంద్ సిన్హా తెలిపారు. దాదాపు 36 గంటలకు పైగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని వివరించారు. కాగా మావోయిస్టులు లేని భారతదేశం లక్ష్యంగా ఇది కీలక అడుగు అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా బలగాలకు ఇదొక గొప్ప విజయమన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఒడిశా, ఛత్తీస్గఢ్కు చెందిన బలగాలు, సిఆర్పీఎఫ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 8 రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని పేర్కొన్నాయి. మహాకుంభమేళాలో అత్యంత కీలకమైన మౌని అమావాస్య ఈ నెల 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది దాకా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో ముగుస్తుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానవనం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 తేదీ వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు సోమవారం మినహా వారానికి 6 రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమృత్ ఉద్యానవనాన్ని సందర్శించవచ్చని పేర్కొన్నాయి. అమృత్ ఉద్యానవనంలో ప్రవేశం ఉచితమని, ఈ ప్రవేశం కోసం రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్కి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి ట్రంప్తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రమాణ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్లో భారత్ ఈరోజు మలేషియాతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు మలేషియాను 31 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2.5 ఓవర్లోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చట్టసభలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పాట్నాలో జరిగిన 85వ అఖిల భారత స్పీకర్ల సదస్సు నిర్ణయించిందని లోక్సభ సభాపతి ఓం బిర్లా తెలిపారు. గత 10 సంవత్సరాల్లో దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $800 కోట్ల పెరిగిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశం ప్రపంచ ఆహార కేంద్రంగా మారుతుందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 4 కోట్లకు పైగా ఖాతాలు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.